ప్రస్తుతం చాలా మంది పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీ వెబ్సైట్ల పైనే ఆధారపడుతున్నారు. కొందరు వీటి ద్వారా మంచి సంబంధాలను పొందుతుంటే మరికొందరు మాత్రం దారుణంగా మోసపోతున్నారు. కిలాడీలు తప్పుడు ఫోటోలు ప్రొఫైల్స్తో పెళ్లి సంబంధాలంటూ మోసం చేస్తున్నారు. పరిచయాలు పెంచుకొని ఆ తర్వాత పెళ్లాడి అందిన కాడికి ధనం బంగారం దోచుకొని టోకరా వేస్తున్నారు. ఇప్పుడు ఇలాగే నరేష్ అనే ఒక వ్యక్తి 25 ఏళ్ల క్రితం నాటి ఫోటోను మ్యాట్రిమోనీ వెబ్సైట్లో పోస్ట్ చేశాడు. ఏకంగా 250 మంది మహిళలు యువతులను వాడుకొని మోసం చేశాడు. వీరిలో కొంతమందిని శారీరకంగా వాడుకున్నాడు, మరికొందరిని అందిన కాడికి డబ్బులు దండుకున్నాడు. ఈ మోసగాడి వివరాల్లోకి వెళ్తే నరేష్ పూరి గోస్వామి అలియాస్ నరేష్ అనే వ్యక్తి మ్యాట్రిమోనీ వెబ్సైట్లో ప్రొఫైల్ తెరిచాడు. తన ప్రొఫైల్లో తాను విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారిగా పేర్కొన్నాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న యువతలు, మహిళలను టార్గెట్ చేశాడు. ఇలా 250 మంది మహిళలు, యువతులకు వలవేశాడు. వారిని పెళ్లాడతానని నమ్మించాడు. నిందితుడు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారి అని ప్రొఫైల్లో ఉండటంతో చాలా మంది మహిళలు ఇతడిని కాంటాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన మహిళను కూడా ఇలాగే వలవేశాడు. పెళ్లి విషయం మాట్లాడాలని నరేష్ కోయంబత్తూరు నుంచి బెంగళూరుకు ఆ మహిళను పిలిపించాడు. ఆ తర్వాత టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలని, డబ్బులు తర్వాత ఇస్తానని, తన పర్స్ ఇంట్లోనే మర్చిపోయి వచ్చానని మాయమాటలు చెప్పాడు. ఈ క్రమంలో అతడిపైన అనుమానం వచ్చిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నరేష్ను బెంగళూరు సిటీ పోలీసులు రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. నిందితుడు బ్లాక్లో 2 సిమ్ కార్డులు కొనుక్కొని వాటిని వాడుతున్నాడని పోలీసులకు వెల్లడించాడు. ఓ హిందీ పత్రికలో పెళ్లి చేసుకోవడానికి ప్రకటనలు ఇచ్చిన మహిళలను గుర్తించి వారి ఫోన్ నంబర్లు సేకరించి వారికి ఫోన్లు చేసేవాడు. వారిని తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించేవాడు. ఇలా రాజస్థాన్కు చెందిన 56 మంది, ఉత్తరప్రదేశ్కు చెందిన 32, ఢిల్లీకి చెందిన 32 మంది, కర్ణాటకకు చెందిన 17 మంది, మధ్యప్రదేశ్కు చెందిన 16 మంది, మహారాష్ట్రకు చెందిన 13 మంది, గుజరాత్కు చెందిన 11 మంది మహిళలను మోసం చేసినట్లుగా వెల్లడైంది. ఇంకా చాలామంది మహిళలు, యువతులు కూడా నరేష్ మోసం చేసినట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది పరువు పోతుందన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని పోలీసులు తెలిపారు. వితంతువులు, విడాకులు తీసుకున్న వారిని నిలువునా మోసం చేయడం నిందితుడి డ్రీమ్ అని వెల్లడించాడు.